లాట్ నా పేరు రవి, కొండాపూరు పోలీస్ క్యాంపు. ముందుగా లైఫ్ టెంపుల్ సేవకుడు డాక్టర్ ఆశీర్ ఆండ్రూ గారికి మరియు టీఎల్టీ విశ్వాసులందరికీ కూడా దేవుని నామంలో 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైఫ్ టెంపుల్ ద్వారా జరిగే పరిచర్యలు కానీ, దేవుని దాసుడు ఆశీర్ ఆండ్రూ గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి వాక్యం ద్వారా కానీ ఎంతోమంది ఆత్మీయంగా స్థిరపడుతూ రక్షణ పొందుతున్నారని తెలియపరచాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అయితే అన్నింట్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రతి మెసేజ్ని కూడా టీఎల్టీ వారు రిలీజ్ చేసిన వెంటనే నేను కూడా దాదాపు 250 మందికి షేర్ చేస్తాను. అయితే ఒకరోజు ఒక మెసేజ్ రిలీజ్ చేసిన వెంటనే నేను షేర్ చేశాను. ఆ వాక్యం ఏంటంటే, ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నావా, ఈ వార్త వింటే నీవు భయపడవు అనేటువంటి మెసేజ్ని నేను లింక్ షేర్ చేసిన వెంటనే ఆ రోజు రాత్రి 11 గంటలకు ఒక పోలీస్ ఎస్ఐ ఆయన ఫోన్ చేసి, బ్రదర్ వందనాలు, నా కోడలు రాయవెల్లూరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది, 48 గంటలు డాక్టర్ టైం ఇచ్చారు. అయితే ఈరోజు మేము దుఃఖంలో, బాధలో, ఏడుపులో ఉన్నప్పుడు ఈ వాక్యము నువ్వు పంపించినటువంటి లింక్ చూసి ఎంతో ధైర్యపరచబడుతూ వచ్చాం అని ఫోన్ చేసి ధైర్యపరచబడుతూ వచ్చాడు. కనుక ఇలాగా ఎంతోమంది జీవితాలు డాక్టర్ ఆశీర్ ఆండ్రూ గారి వాక్యం ద్వారా బలపరచబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు, ఆత్మీయ కుటుంబాలు కట్టబడుతున్నాయి. అలాగే మేము కూడా ఈ డాక్టర్ ఆశీర్ ఆండ్రూ గారి వాక్యం ద్వారా, లైఫ్ టెంపుల్ పరిచర్య ద్వారా ధైర్యపరచబడుతూ, ఆదరించబడుతూ, సంతోషంతో జీవిస్తూ వస్తున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం. కనుక ఇట్టి దేవుని దాసుని మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చినటువంటి డాక్టర్ ఆశీర్ ఆండ్రూ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు వసంత. వయసు 71 సంవత్సరాలు. 50 సంవత్సరాల క్రితం మారు మనసు పొంది ప్రభువులో స్థిరపడి హెబ్రోన్ సహవాసంలో ఉన్నదాన్ని. ఇలా జరుగుతుండగా నా మనసులో ఒక తీవ్రమైన కోరిక ఉండేది. ప్రభువా, ఈ దినాల్లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్పగలిగిన యవ్వనస్తులను లేపయా అని ప్రార్థించేదాన్ని. నా కన్నీటి ప్రార్థనను ప్రభువు ఆలకించాడని ఈరోజు ధైర్యంగా చెప్పగలను. 2020 సంవత్సరంలో ఒక సహోదరి డాక్టర్ ఆశీర్ ఆండ్రూ గారి ఛానల్ లింక్ను నాకు పంపించారు. అంతే, ఆ దినం నుండి ఇంతవరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా చూస్తూ ప్రభువు అనుగ్రహిస్తున్న సమృద్ధి అనే జీవాన్ని, జీవపు మాటలను అనుభవిస్తూ నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. వాక్యం ద్వారా ఎంతో బలపరచబడుతున్నాను. ప్రభువు సన్నిధిని ఎంతో సమీపంగా అనుభవించగలుగుతున్నాను. అంతేకాదు, నాకు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఎంతో భారంతో ప్రార్థించగా ప్రభు నాకు స్వస్థత అనుగ్రహించాడు. ఈ పరిచర్యను ప్రభు ఇంకనూ ఆశీర్వదించి బహు గొప్పగా సేవకుని వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord, Pastor Asher Andrew Anna. My name is Jesse, and I want to congratulate on your church's second anniversary. And I want to tell you that your messages and your songs have brought me throughout this pandemic period. Thank you for teaching us the word of God, and thank you for letting us know how to be during this pandemic period. And thank you for always letting us know how to be in these dark times. And your word of God has helped me, not only me but also my family members and my friends. They have always listened to your word of God, and they have been blessed, and they had a peace of mind. And I want to thank you and your family also for this. Praise the Lord. Amen. లైఫ్ టెంపుల్ ఆశీర్ ఆండ్రూ గారికి సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జూలై 4th దేవుని సేవకుని ద్వారా నాకు వచ్చినటువంటి
వాక్యం ఇన్స్పైర్ అయ్యాను. 9 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచి దేవుడు పంపించినప్పుడు అందులో ఆ, చాలామంది వెనకకు వెళ్ళిపోయి కొంతమంది మాత్రమే, ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి ప్రధాన యాజకునికి సాక్ష్యం చెప్పుకున్నారు. 9 మంది ఎవరైతే వెనకకు వచ్చి సాక్ష్యం చెప్పలేదో అటువంటి లిస్టులోనే నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఆ విధంగా ఆ వాక్యం ద్వారా బలపరచబడి నేను కూడా సాక్ష్యం చెప్పి సమృద్ధి జీవంలో ఉండాలని ఆశపడుతున్నాను. ఇది ఆచార్యుడు యొక్క వాక్యం ద్వారానే నాకు బలం వచ్చింది. అనేక మందికి ఈ విధంగా బలాన్ని తన వాక్యం ద్వారా, పాటల ద్వారా కూడా, కాదని వెళ్ళకమా అనే పాట ద్వారా కూడా చాలా, ఒక్క పాటనే కాదు, పాటే కాదు, అది పాటలలో కూడా మా జీవితాలను ఎంతో మారుస్తున్నాయి. అదేవిధంగా తను కూడా ఇంకా అనేకమైన వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరచారని ఆశపడుతున్నాను. దేవుడు కూడా తను దీవించాలి. అలాగే జూన్ 29 తన బర్త్డే విషయంలో కూడా, అలాగే తను ఇంకా కూడా ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుడు ఆశీర్వదించాలని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని వేడుకుంటున్నాను. ఆమేన్. నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. 2019 సంవత్సరంలో నేను శారీరకంగా, మానసికంగా చాలా శ్రమను అనుభవించాను. చాలా నిరాశకు, నిస్పృహకు, కృంగుదలకు గురయ్యాను. కానీ ఆత్మీయంగా కృంగుదలకు గురవ్వకుండా దేవుడు ఒక వ్యక్తిని నాకు పరిచయం చేశారు. ఆయన బ్రదర్ ఆశీర్ గారు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా యూట్యూబ్ ఆన్ చేసి మెసేజ్ విందాం అనుకున్నప్పుడు ఆశీర్ గారి మెసేజ్ నేను విన్నాను. కృంగుదలపై విజయం, నిరాశ నిస్పృహను జయించుట ఎట్లా అనే వాక్యాన్ని విన్నప్పుడు నేను చాలా ఆదరించబడ్డాను. చాలా ఆత్మీయంగా దేవుళ్ళో బలంగా ముందుకెళ్ళడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకంటే నేను చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక విషయాన్ని బట్టి సాతాను నన్ను వాడుకొని చాలా కృంగుదలకు గురి చేశాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నన్ను ఆ కృంగుదలలో నుండి బయటకు రావడానికి దేవుడు బ్రదర్ ఆశీర్ గారిని ఎన్నుకున్నాడు. అందుని బట్టి ఆయన దేవుడి థ్యాంక్స్ టు బ్రదర్ ఆశీర్ గారు. ఇది నేను ముఖస్థి చేయడానికి, లేకపోతే మిమ్మల్ని గొప్ప చేయడానికి అని కాదు, కానీ మీ ద్వారా అనేక మంది అవనస్తులు దేవునిలోని ముందుకు వెళ్ళడానికి, దేవునిలో ముందుకు నడవడానికి, దేవుని సంకల్పాన్ని, దేవుని పిలుపును గుర్తెరగడానికి దేవుడు మిమ్మల్ని ఒక పరిచారకుడిగా దేవుడు వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత. అంతేకాకుండా మీరు రాసిన పాటలు అన్నీ బాగున్నప్పటికీ నాకైతే అంతా నా మీదకి ఆరాధన ఇసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే అనే పాట బాగా ఇన్స్పైర్ చేసింది. రోజులో కనీసం ఒక 10 to 15 times నేను ఆ పాటని పాడుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నేను ఈ పాటని పాడుతూనే ఉన్నాను. ఏది జరిగినా ఆయన చిత్తానికి నేను తలంచాలి, ఏది జరిగినా ఆయన నామానికి మహిమ రావాలి అని ఎంత నిరాశలో ఉన్న, ఎంత కృంగుదలలో ఉన్న, ఎంత బాధ అనిపించినా, ఏదనిపించినా నా ఆశీర్ గారు రాసినట్టు అంతా నా మీదకి నేను మళ్ళీ ఒకసారి పాడుకొని నన్ను నేను ముందుకు వెళ్ళడానికి, ప్రోత్సహించుకోవడానికి ఆ పాట నాకు ఎంతో సహకరిస్తుంది. ఆ పాట నన్ను ఎంతో ఆదరించిందని చెప్పొచ్చు. అలాగే కాకుండా దేవుడు ఈ పరిచర్య ద్వారా, లేకపోతే ఈ సంఘం ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మేము దగ్గరలో లేము కాబట్టి అటెండ్ అవ్వలేకపోయాము, చర్చికి రాలేకపోయాము. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నాది హైదరాబాద్కి. అయినప్పటికీ దేవుడు తన సంకల్పం చెప్పిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో రెగ్యులర్గా వాక్యం వినడానికి, వాక్యం ద్వారా బలపరచబడడానికి, వాక్యం ద్వారా దీవించబడడానికి దేవుడు తన సహాయం అందిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆశీర్ గారికి దేవుడు 2021లో ఇచ్చిన వాగ్దానాన్ని
నీ సంతానమును ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేసేదని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాలని, ఆత్మీయ సంతానం అంతకంతకు వర్ధిల్లాలని మనసారా Greetings in the name of the Lord Almighty. We congratulate to the Life Temple for celebrating their second anniversary, being started by Pastor Dr. Asher Andrew and his parents. I also congratulate all the team members of the Life Temple for dedicating their services for the service of the Lord God Almighty. Now, I am very much inspired by the messages and the songs written by Dr. Asher Andrew and all the lyrics he has written by his own. God has given him that great knowledge to write those songs and sing for the glory of the God. And the messages that he delivers every Sunday are very inspirational and heart-touching to me and my family. We are very much blessed by these messages that we watch every Sunday. During all the pandemic, we were viewing and watching these messages every Sunday in the morning, and also the Telugu 2 services, which were a great blessings for our family. And especially I liked one song, O Mansi Vechinchava. That song was really great and heart touching for me, and I really loved that song. Thank you for Dr. Asher Andrew, who has written that song with the inspiration of the glory of the Lord God Almighty. And during this pandemic, the God has helped us in all the troubles. He has uplifted us, He has saved us, He has protected us under His almighty arms and provided us every need at the hour of requirement, for which we are very much thankful and praise the Lord God Almighty for all His good deeds in our family. Thank you. Amen. ప్రైజ్ లార్డ్ అర్షర్ బ్రదర్. నా పేరు నవనీత. నా ఏజ్ 46 ఇయర్స్. నేను 2019 నవంబర్ వరకు టీచర్గాను ప్రిన్సిపల్గాను జాబ్ చేశాను. లాస్ట్ 3 ఇయర్స్ ప్రిన్సిపల్గా చేశాను. యాక్చువల్లీ నేను వెయిట్ ఉంటాను, కానీ లాస్ట్ 3 ఇయర్స్ ప్రిన్సిపల్గా చేసినప్పుడు ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతా పోయాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ హై ప్రెషర్స్ ద ఆఫీస్ అండ్ ఆల్ దాట్ ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కూడా 8 నుంచి 8 వరకు. సో నా వెయిట్ రోజు రోజుకి పెరిగిపోతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి నేను రిజైన్ చేశాను. కానీ రిజైన్ యాక్సెప్ట్ చేసి నన్ను రిలీవ్ చేసే వరకు 2019 నవంబర్ వరకు అయింది. తర్వాత నేను స్కూల్ మానేసి అప్పటికే 70 to 80 kgs ఉంటాను. షుగర్ ఉంది, బీపీ ఉంది, కానీ అవి ఎప్పుడు కంట్రోల్లో ఉండేవి. తర్వాత నేను 2019 నవంబర్ నుంచి ఇంట్లో ఉంటున్నాను. కానీ నా వెయిట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. అది ఇంకా కరోనా టైం, అది ఇంకా నేను బయటకు వెళ్ళడానికి హాస్పిటల్ చూపించుకోవడానికి కూడా లేకుండా పోయింది. సో లాస్ట్ ఇయర్ ఇట్లా జూన్లో నాకు కరోనా వచ్చింది. అంతకుముందు నాకు 3 times టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత చికెన్ గున్యా వచ్చింది. అట్లాంటివి చాలా వచ్చినాయి, యాక్సిడెంట్స్ అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కరోనా 2 times వచ్చింది. అప్పుడు మీకు మెసేజ్ కూడా పెట్టాను, ప్రేయర్ చేశారు. కానీ సారీ, నేను మీకు రివర్ట్ అవ్వలేదు, నాకు తగ్గింది అని. నేను అనుకోలేదు మీకు రివర్ట్ అవ్వాలి, మీకు చెప్పాలి అని. అంటే మీరు ఇంకా మళ్ళీ చూసుకోరేమో అనుకున్నాను, కానీ దట్ వాజ్ మై మిస్టేక్. చూసుకుంటారు మీరు. తర్వాత మీ 2019లో మన లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లాక్డౌన్ అవుతుందో అప్పుడు ప్రతి ఆదివారం మేము మీది ఆన్లైన్ వినేవాళ్ళం. మేము కూడా హెబ్రోన్ చర్చ్కి వెళ్తాము. అట్లా అని కాదు, కానీ ఆన్లైన్లో మా వాళ్ళు పెట్టేవాళ్ళు, మేము అదే విన్నాం. అది యాదృచ్ఛికంగా జరిగింది. తర్వాత నాకు అదే అలవాటు అయిపోయి కింద మేము అందరం కూడుకోకపోయినా, ఇక్కడ 4 అన్నదమ్ములు ఇక్కడే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి, కాబట్టి అందరం కూడుకునే వాళ్ళం.
తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎత్తడము అవన్నీ మళ్ళీ ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోవడం అయింది. కానీ ఇప్పటి వరకు కూడా నేను ప్రతి ఆదివారం మీ వాక్యమే వింటాను. అయితే యాక్చువల్గా మొన్న లాస్ట్ మంత్ మేలో మా మ్యారేజ్ డే జరిగింది. మే 13th మ్యారేజ్ డే జరిగింది. మే 25th మళ్ళీ మా బాబుది బర్త్డే జరిగింది. అయితే 13th మా తమ్ముడలు వచ్చారు, 25th మా తమ్ముడలు వచ్చారు. అప్పుడు మా మరదలంది, ఏంటి వదిలిగానండి 13th నుంచి 25th ఎంత వెయిట్లో డిఫరెన్స్ వచ్చేసింది మీకు అని. అనుకోకుండా 26th రోజు పడిపోయాను. అప్పుడు వాళ్ళు రాలేకపోయారు నన్ను చూడడానికి. వాళ్ళు ఒక 20 days ఆగి వచ్చారు. వచ్చినప్పటికల్లా నేను ఎలా అయిపోయింది నా పరిస్థితి అంటే, నేను లేచి బాత్రూమ్కి వెళ్తే కూడా నాకు చాలా ఆయాసం వచ్చింది. అంటే బాత్రూమ్ కంటే మాకు ఇంట్లోనే ఉండేది బాత్రూమ్. అంటే లేస్తే కూర్చున్నా పడుకున్నా ఎట్లయినా సరే ఎంత వెయిట్ గెయిన్ అయిపోయానంటే ఐ కుడ్ నాట్ వాక్ ఈవెన్ 2-3 steps బై మై ఓన్. కాకపోతే కష్టపడి లేస్తున్నాను, అట్లనే వంట చేస్తున్నాను, తిరుగుతున్నాను. కానీ అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి. అంత పరిస్థితుల్లో మా మరదలు వచ్చింది, లేదు వాళ్ళు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా హాస్పిటల్కి, మరి మీరు రాను డౌన్ అయిపోతున్నారు, ఇంత హెఫ్టీగా అయిపోతున్నారు అని తీసుకెళ్తే హాస్పిటల్కి 70-80 ఉండేదాన్ని నేను 125 kgsకి వచ్చాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ చెక్ చేయడానికి తీసుకుంటే 250 వచ్చి మిషన్ ఆగిపోయింది. మళ్ళీ ఆమె ట్రై చేసి నన్ను కామ్ చేస్తే నాకు 195 వచ్చింది. ఆమె ఇమ్మీడియట్గా బెరియాటిక్ సర్జరీకి తప్ప నీకు వేరే ఛాన్స్ లేదు, ఎందుకంటే బాడీలో ప్రతి పార్ట్ కూడా నీకు డిఫరెన్స్ వచ్చింది, ప్రతి పార్ట్లో కూడా నీకు ఏదో ఒకటి ఉంటుంది, కాబట్టి బెరియాటిక్ సర్జరీ చేస్తేనే నీకు బెటర్, ఎందుకంటే వాక్ చేయలేను, ఏది చేయలేనని ఫైనల్లీ అదే చెప్పింది. చెప్పిన తర్వాత చాలా మెడిసిన్స్ రాసింది. నైట్ మా హస్బెండ్తో వెళ్ళలేదు నేను. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాను, మా తమ్ముళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా మరదలు రాత్రి కూర్చొని ఏడ్చుకుంటూ ప్రే చేసింది, ఏంటి మా ఆడపచ్చి ఇట్లా అయిపోయింది. ఎందుకంటే 2019 వరకు నేను జాబ్ చేశాను. ఐ వాజ్ క్వైట్ నార్మల్. అంతకుముందు 3 years బిఫోర్ నేను టీచర్గా చేశాను. అంటే టీచర్గా ఎన్ని వర్క్స్ చేసి ఉండేదాన్ని, ప్రిన్సిపాల్గా కూడా అన్ని వర్క్స్ చేశాను. ఒకటేసారి 2 yearsలో ఎంత డిఫరెన్స్ వచ్చింది ఎందుకు అని చాలా ఏడ్చింది ఆమె నైట్ కూర్చొని ప్రేయర్ చేసి. అసలు అది కూడా ఒక సాక్ష్యం, ఎందుకంటే తను బ్రాహ్మణ్ కన్వర్ట్ అయింది, అంత ఇదిగా ప్రేయర్ చేసి అందరి సలహా తీసుకొని బెరియాటిక్ సర్జరీకి మా హస్బెండ్ ఒప్పించింది. నెక్స్ట్ డే బెరియాటిక్ సర్జరీ కోసం ఏఆర్జీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఆయన నన్ను కౌన్సిల్ చేసి బెరియాటిక్ సర్జరీ కోసము దీని పల్మనరీ కార్డియాక్ అండ్ నెఫ్రాలజిస్ట్ క్లియరెన్స్ కావాలి అని ఒక చాలా టెస్ట్ రాశాడు ఆయన. టెస్టులు చేయిస్తుంటే అక్కడ టెస్ట్లకే నాకు 30,000 ఖర్చు అయింది. టెస్టులు చేస్తుంటే మధ్యలోనే ఈకో టెస్ట్తో ఆపేశారు. ఎందుకు అంటే ఈకో టెస్ట్లో అయితే డిఫరెన్స్ వచ్చింది, అది రైట్ ఆరికల్ అండ్ వెంట్రికల్ రీజన్ డైలేట్ అయిందని అక్కడ చెప్పారు వాళ్ళు. కార్డియాలజిస్ట్ చూసి, అసలు కార్డియాలజిస్ట్ పల్మనాలజిస్ట్ నాకు ఆ రోజు అపాయింట్మెంట్ దొరకలేదు. హాస్పిటల్ వాళ్ళే పిలిపించి కార్డియాలజిస్ట్ తోటి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పిలిపించి ఎమర్జెన్సీ బేసిస్ మీద ఆయనతో మాట్లాడిస్తే ఆయన అన్నారు, ఫస్ట్ బెరియాటిక్ సర్జరీ కాదు, ఆమె హార్ట్ చాలా వీక్ ఉంది, అది ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయాలి కంపల్సరీగా అని. సో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయమంటే అక్కడ ఎమర్జెన్సీ వార్డు పక్కనే కరోనా వాళ్ళది ఉంది. అక్కడ నాకు ఆయన ఎమర్జెన్సీలో దొరకలేదు బెడ్. అయితే అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు మైక్రో హాస్పిటల్లో, మెడికవర్లో అడ్మిట్ చేశారు. చేస్తే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ఐసీయూలో నన్ను జాయిన్ చేసుకున్నారు. అక్కడ టెస్టులు చేస్తే కిడ్నీస్లో క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది, హార్ట్లో ప్రాబ్లం ఉంది, కాకపోతే షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ యాంజియోగ్రామ్ అని. యాక్చువల్గా ఇదంతా జరుగుతుంటే ముందు కూడా నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, ఇదేమో ఇంత వెయిట్ పెరిగిపోతున్నాను, నేను ఎందుకు ఈ భూమి మీద ఉండాలి, నేను ఇంకా ఉన్నానంటే నీ చిత్తం నెరవేరలేదని నాకు తెలుసు, మరి నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఏ విధంగా నీకు పనికొస్తాను, ఏ విధంగా పనికిరాను కదా. నేను ఒకరికి పోయి సువార్త చెప్పలేను, ఒకరి గురించి ప్రార్థన చేసే కెపాసిటీ కూడా లేకుండా పోయింది, ఒకరికి వాక్యం చెప్పలేను. నేను ఏ రకంగా నిన్ను ప్రభువా గణపరుస్తాను, ఏ రకంగా నీ సువార్త ప్రకటించగలుగుతాను, ఏ విధంగా నీకు ఉపయోగపడతానని ప్రేయర్ చేసుకునేదాన్ని. హాస్పిటల్లో ఫైనల్గా అదే అనుకున్నా, దేవా నన్ను తీసుకోవచ్చు కదా, నేను ఇంక దేనికి పనికిరాను కదా అన్నాను. అట్లా అనుకున్నాము, అట్లనే ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, అదే చేసుకుంటున్నాను, అదే ఆలోచిస్తున్నాను. నాకు ఇంజెక్షన్ అంటే భయం. అట్లాంటిది ఎన్నో రకాలుగా నన్ను పొడిచి నన్ను టెస్టులు చేశారు. ఒక 1 week ఉంచుకున్నారు. ఇంకా 10 days ఉంటేగా ఆమె నార్మల్ కాదన్నారు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా మా హస్బెండ్ కన్సెంట్ ఫామ్ తీసుకుని సైన్ తీసుకున్నారు.
అంటే బెడ్ దిగడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. అంటే ఆయాసం వచ్చేస్తుంది, ఆయాసం వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ ఏమన్నారంటే ఇంకో 20 days ఆగుంటే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేది, పోయేది, అసలు ఉండేది కూడా కాదు అన్నారు. అంత కేర్ఫుల్గా వాళ్ళు చూసుకుంటే నేను దేనికి పనికొస్తా దేవా అని బాగా ఏడ్చాను. ఇంకా 10 days ఉండాలంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏడ్చి ఇంటికి వచ్చేసినాక ఇది 10th రోజు నేను అడ్మిట్ అయ్యాను. 14th 15th రిటర్న్ వచ్చాను. నెక్స్ట్ వీక్ సండే కాకుండా నెక్స్ట్ వీక్ సండే 20th మీ వాక్యం వింటుంటే మీరు చెప్పారు, మనం వెళ్ళడమే దేవుడి సువార్త ప్రకటించడం కాదు, మన వాక్యం చెప్పడమే కాదు, కానీ మన జీవితంలో జరిగినవి సాక్ష్యం ఇస్తే కూడా అది మెయిన్ ఇంపార్టెంట్ అని దాని గురించి మీరు నాకు చెప్పారు. నా జీవితంలో జరిగిన అనేకమైన అద్భుతాలు, దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో, ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు చెప్పలేను, కానీ అసలు ఎన్నో దేవుడు చేసాడు, ఎన్నో నేను పంచుకున్నాను. ఒక దేవా ఇట్లా కూడా అప్పుడు మీరు చెప్పినాక అనిపించింది నాకు, దేవా నన్ను ఇలాగైనా వాడుకుంటావా, అయితే ఖచ్చితంగా నేను ఈ వాక్యాన్ని దీన్ని నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మా మరదలు నేను ఇంటికి వస్తే చాలని ప్రేయర్ చేసుకుందంట, ప్రేయర్ పెట్టుకుంటానని. ఆ రోజు నైట్ మేము ఇంటికి వచ్చేసినాక మొన్న 22nd ప్రేయర్ పెట్టుకుని తను అడిగింది అనమాట నన్ను. సో తను అడిగింది, వదిన గారిని చెప్పండి, మీ సాక్ష్యం ఇవ్వండి అంటే, యాక్చువల్గా నన్ను ఊరికే ఇంటికి నేను వెళ్ళిపోతానని పంపించారు, కానీ మళ్ళీ రివ్యూ ఉంది నాకు. రివ్యూలో మళ్ళీ టెస్టులు రాస్తారు, దాంట్లో ఇంతకీ హార్ట్లో ఏముందో తెలుస్తుంది. నేను ఏం చెప్పాలి సాక్ష్యం, ఇంకా ఏం అవ్వలేదు కదా అని మీరు అన్నారు. అసలు అట్లా మీరు ఆగితే సైతాన్ పనిచేస్తుంది, దేవుడు చేసిన పని ఇచ్చేస్తాడని శూన్యమిరాయిల గురించి చెప్పారు మీరు చెప్పిన వాక్యాన్ని నేను నిజంగా నా హార్ట్ కత్తుకుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు అనుకుంటున్నా నా సాక్ష్యాన్ని నేను రికార్డ్ చేయాలి అని, కానీ నేను ఎప్పుడూ సాక్ష్యం ఇవ్వలేదు. లేచి నిల్చొని మామూలుగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను, క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ అని, హిందూస్తో, కానీ దేవుడు చేసిన అద్భుత కార్యాలు చేసుకున్నాను, కానీ ఇలా ఎప్పుడు చేయలేదు. సో దేవుడు చేసిన అద్భుత కార్యాలని దేవుడు మీతో షేర్ చేసుకుని ఎందుకో నాకు ప్రతిరోజు అనిపిస్తుంది కాబట్టి ఇది షేర్ చేసుకుంటున్నాను. నా గురించి ప్రేయర్ చేయండి, నా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. ఇంకా నాకు కంప్లీట్గా నాకు డయాగ్నోస్ అవ్వలేదు ఏమన్నది, కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు 2 years బ్యాక్ నాకు ఒకటే వాగ్దానం ఇచ్చాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుందని. అప్పుడు కూడా నిజంగానే నాకు ఉన్న అనారోగ్యతను ముట్టి స్వస్థపరిచాడు, ఇంకా ముట్టి స్వస్థపరచడం నాకు నమ్మకం ఉంది. ఈ సంవత్సరం ఇచ్చింది నీ సమస్తమైన భారాన్ని దేవుడి మీద మోపమని. నిజంగానే నా సమస్తమైన భారాన్ని దేవుడి మీద మోపుతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని దేవుడు నామన మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు పద్మావతి అండి. మేము హిందూసు క్షత్రియ కుటుంబంలో వారు. మాకు దేవుడి ప్రేమ తెలియదండి. అటువంటి మమ్మల్ని దేవుడు నా చిన్ననాటి స్నేహితుల ద్వారా క్రీస్తు ప్రేమను పరిచయం చేశారు. కరోనా వైరస్ మా ఫ్యామిలీలో అందరికీ వచ్చిందండి. గత ఏడాది మమ్మల్ని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అలాగే కడుపులో డియోడమ్ అల్సర్ వచ్చిందండి. అప్పుడు కూడా చాలా బలహీనత పడ్డాను. తిండి సహించేది కాదు. 20 kgs బరువు తగ్గిపోయాను. అటువంటి పరిస్థితిలో దేవుడు మరణిస్తానని అనుకున్నాను నేను. అటువంటి నా కంఠంలో ప్రాణం ఉంచి మీ ముందు సాక్షిగా నిలవబెట్టాడు. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. అలాగే నా భర్త దేవుని విశ్వాసి కాదు. ఆయనకు హార్ట్ బీట్ సాధారణ వ్యక్తికి ఉండవలసిన హార్ట్ బీట్ కంటే తక్కువ ఉంది. దాన్ని కూడా దేవుడు నార్మల్ తీసుకుని వచ్చారు. అలాగే ఆయన రక్షణ కోసం సంఘం అంతా ప్రార్థన చేయండి. ఆషేర్ బాబు వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డామండి. మా కోసం ప్రార్థించారు ఆషేర్ బాబు. ఇంకా ప్రేయర్ వారియర్స్ అందరికీ కూడా నా వందనాలు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ఈ నా చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. Myself Pratyusha from Jagadkirgutta.
I'm a civil aspirant. I've been preparing for this exam since 4 years. I didn't even crack for once. ఈ డెసిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనే డెసిషన్ నేను దేవుని దగ్గర ప్రేయర్ చేసుకొని ఆయన చిత్తం కాదా అవునా అని కనుక్కొని నేను స్టెప్ తీసుకున్నాను. దేవుడు నాకు ప్రామిస్ చేశారు ఇస్తాను అని. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను ఎవ్రీ అటెంప్ట్ చాలా నియరెస్ట్ మార్క్స్తో నేను ఎవ్రీ టైం లాస్ట్ అవుతూ వచ్చాను. అయినా కానీ ఐ హ్యావ్ confidence that God will give me for sure because He has given the promise. కానీ 4 years అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్లో దేవుని సేవకు సమర్పిస్తానని చెప్పేసి మమ్మీ వాళ్ళు దేవుని సేవకు సమర్పించారు నన్ను. దెన్ సో మమ్మీ వాళ్ళు కంక్లూషన్కి వచ్చారు, సేవకు సమర్పించారు కాబట్టి ఈ ఎగ్జామ్ క్రాక్ అవ్వట్లేదు, ఇన్ని ఐటమ్స్లో ఇట్లా అవుతుంది, సో ఇంకా ప్రిపరేషన్ క్విట్ చేసామని చెప్పేసి అన్నారు. దెన్ నేను చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఏంటి దేవా ఇలాగా నేను మీ దగ్గర అడిగాను కదా, మీ వెల్త్ తీసుకున్నాను కదా, మీరు ఇచ్చిన ప్రామిస్ ద్వారానే కదా నేను ఈ స్టెప్ తీసుకున్నాను. 4 years నేను లాస్ట్ అయిపోయాను. అదేదో అప్పుడే నేను అడిగినప్పుడు ఒకవేళ నాకు ఈ ప్రిపరేషన్ అంటే ఈ సివిల్ సర్వీసెస్ నాకు కాదు, ఇది మీ చిత్తం కాదు, నేను సేవ్ చేయడమే మీ చిత్తం అని అప్పుడే నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ అప్పుడు నాకు దీనికి వెళ్ళమని మీరు నాకు ఆన్సర్ ఇచ్చారు, ఎందుకు ఇలాగ జరిగింది అని నేను చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఐ యూస్ టు ఫీల్ సో లోన్లీ. నేను నైట్స్ చాలా చాలా ఏడ్చేదాన్ని, నా లైఫ్ అంతా నేను లాస్ట్ అయిపోయాను అని. నేను దేవుని చిత్తానికి అనుకొని నేను నా లైఫ్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ఆశపడి నేను చేశాను. నేను ప్రామిస్ తీసుకొని కూడా ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని నేను చాలా చాలా ఏడ్చేదాన్ని. ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అనిపించేది, ఎందుకు ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ అనిపించేది. దెన్ అన్న అందరితో అంటే దెన్ నేను సండే అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్న నాకు ఇలాగ ప్రాబ్లం ఉంది, నేను మీతో మాట్లాడాలి అని. అన్న నాకు కాల్ చేశారు. నేను అంతా నా సిట్యువేషన్ అంతా అన్నకు చెప్పాను. యాక్చువల్గా నేను ఎలాంటి స్ట్రగుల్ గుండా వెళ్తున్నానో ఇంట్లో ఎవ్వరికి తెలియదు. అంటే నాకు ఎవరికి చెప్పాలన్నా భయం అనిపించింది. దెన్ అన్న దగ్గర నేను అంతా చెప్పాను, అన్న ఇది నా సిట్యువేషన్, అసలు ప్రేయర్ కూడా చేసుకోవట్లేదు. దెన్ అన్న నాతో మాట్లాడారు, వాక్యం కూడా చెప్పారు. ఇంకా అన్న ఒక సజెషన్ చేశారు, ఒక 1 week మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయండి, మళ్ళీ మీ దేవుని అడగండి అసలు దేవుని చిత్తం ఏంటి మీ లైఫ్ విషయమై అని మీరు ప్రేయర్ చేయండి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కన్ఫ్యూజ్ చేయరు, మీరు ప్రేయర్ చేయండి, మీకోసం ప్రేయర్ చేస్తాను అని చెప్పారు. నేను 1 week ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. దెన్ నాకు దేవుడు నాకు ఇచ్చారు ప్రామిస్, Daniel 2:21 ప్రామిస్ ఇచ్చారు నాకు. He gives wisdom to the wise and knowledge to the scholars అని. దెన్ నేను ఈ ప్రామిస్ చెప్పాను అన్నకి. అన్నప్పుడు ప్రామిస్ విని, ఇది సెక్యులర్ ప్రామిస్ సిస్టమ్, మీరు ప్రిపరేషన్ని మీరు స్కిప్ చేయొద్దు, మీరు కంటిన్యూ చేయండి, దేవుడు మీకు ఇస్తారు తప్పనిసరిగా, మీ ఎఫర్ట్ కంప్లీట్గా మీరు పెట్టండి, దేవుడు తప్పనిసరిగా ఆయన ఇస్తాడు, ఆయన మీద ఇంకా వదిలేయండి అని చెప్పారు. దెన్ అన్నతో మాట్లాడిన తర్వాత నేను ఆ 1 week ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను చాలా స్ట్రెంగ్థెన్ అయ్యాను, మళ్ళీ ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దెన్ నిదానంగా డే బై డే నేను యాక్చువల్గా రెస్టోర్ అవుతూ వచ్చాను. యాక్చువల్లీ ఇంకా ఈ ఇయర్ అటెంప్ట్ ఇంకా ఇవ్వలేదు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, అక్టోబర్లో ఎగ్జామ్. కానీ నేను ఎందుకు టెస్ట్మెంట్ చెప్తున్నానంటే లాస్ట్ వీక్ షునేమిరాల్ గురించి అన్న చెప్పారు. ఆవిడ ఏదైతే లాస్ట్ అయ్యిందో బిఫోర్ ఆమె టెస్ట్ మనీ కింగ్ దగ్గర చెప్పటం వల్ల ఆమె లాస్ట్ అయిందంతా ఆమె రెస్టోర్ చేసుకుంది అని. దెన్ సేమ్ సో మీ లైఫ్లో ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా కానీ మీ ఏదైతే మీరు పొందుకున్నారో అది మీరు చెప్పండి, దెన్ గాడ్ విల్ షూర్లీ గివ్ ద గిఫ్ట్ అని చెప్పేసి అని అన్న చెప్పారు. సో అందుకే నేను ఏదైతే నేను అంటే దేవుడు నాతో ఎలాగ మాట్లాడారు అన్న యాక్చువల్గా నా విషయమై అంటే నాతో ఒక బ్రదర్ లాగా నాతో మాట్లాడి చాలా అంటే నా ప్రాబ్లం అంతా విన్నారు అండ్ చాలా బాగా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
అండ్ నా కోసం ప్రేయర్ చేశారు. అండ్ నేను ప్రేయర్ చేసినప్పుడు కూడా దేవుడు నాకు కన్ఫ్యూజన్ లేకుండా నాకు ప్రామిస్ ఇచ్చారు. నేను ఇప్పుడు అంటే స్పిరిచువల్గా కొంచెం నేను బెటర్ పొజిషన్లో నేను ఉన్నాను. సో నా ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది. నా కోసం అందరూ ప్రేయర్ చేయండి. అన్న నాకు ఇంత సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అన్న. అండ్ దేవునికి కూడా ఎన్నో థ్యాంక్స్. ఈ చిన్న టెస్టిమనీ దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ టెంపుల్ ఆషర్ ఆండ్రూ గారికి సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జూలై 4th దేవుని సేవకుని ద్వారా నాకు వచ్చినటువంటి వాక్యం ఇన్స్పైర్ అయ్యాను. 9 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచి దేవుడు పంపించినప్పుడు అందులో చాలామంది వెనకకు వెళ్ళిపోయి కొంతమంది మాత్రమే, ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి ప్రధాన యాజకునికి సాక్ష్యం చెప్పుకున్నారు. 9 మంది ఎవరైతే వెనకకు వచ్చి సాక్ష్యం చెప్పలేదో అటువంటి లిస్టులోనే నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఆ విధంగా ఆ వాక్యం ద్వారా బలపరచబడి నేను కూడా సాక్ష్యం చెప్పి సమృద్ధి జీవంలో ఉండాలని ఆశపడుతున్నాను. ఇది ఆషర్ ఆండ్రూ యొక్క వాక్యం ద్వారానే నాకు బలం వచ్చింది. అనేక మందికి ఈ విధంగా బలాన్ని తన వాక్యం ద్వారా, పాటల ద్వారా కూడా, కాదని వెళ్ళకమా అనే పాట ద్వారా కూడా చాలా ఒక్క పాటనే కాదు, పాటే కాదు, అది పాటలలో కూడా మా జీవితాలను ఎంతో మారుస్తున్నాయి. అదేవిధంగా తను కూడా ఇంకా అనేకమైన వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరచారని ఆశపడుతున్నాను. దేవుడు కూడా తను దీవించాలి. అలాగే జూన్ 29th తన బర్త్డే విషయంలో కూడా అలాగే తను ఇంకా కూడా ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుడు ఆశీర్వదించాలని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఆ లైఫ్ టెంపుల్ ద్వారా మేము ఎంతగానో ఆదరించబడ్డాము, బలపరచబడ్డాము. అలాగే మరి ఆషర్ అన్న చెప్పే లోతైన ఆ వాక్యాలు మేము కూడా గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు. అలాగే మరి ఆషర్ అన్న కూడా మరి ఎంతో వాక్యాన్ని ఎంతగానో మరి అర్థమయ్యేటట్లు లోతుగాను అనుభవించే చెప్తూ వచ్చారు. అటువంటి మా స్థితిని మేము గ్రహించగల పరిస్థితులు మేము కూడా తెలియపరచబడ్డానికి దేవుని వాక్యం ద్వారా మేము కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఆషర్ అన్న కూడా ఇంకా దేవుని యొక్క మహిమ కొరకు ఇంకా వాడబడాలని, అనేకమైన ఆత్మలు ఆయన ద్వారాగా దేవుని సన్నిధిలోకి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు విజయ, నా హస్బెండ్ పేరు శ్రీశైలం. నా జీవితంలో దేవుడు అనేక మేళ్ళు చేస్తూ వచ్చారు. కానీ నేను రక్షణ పొందుతున్నప్పటికీ దేవునితో అంత ఆత్మీయంగా ఉండలేకపోయాను. అయితే అన్న మెసేజెస్ అండ్ సాంగ్స్ ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను, ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నాను. దేవుడు నా భర్తను ప్రేమించి నా భర్తను ప్రేమించి 2 పాపలను ఇచ్చారు. అయితే అనుకోకుండా ఒకరోజు చిన్న పాప 14 months బేబీ చాలా యాక్టివ్గా హెల్తీగానే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు. నిద్రలోనే midnight 2 o'clockకి లేచి చూశాను, పాప చనిపోయింది. అప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను చాలా అసలు షాక్ అయిపోయాను అనమాట. అసలు కన్నీళ్ళు కూడా రావట్లేవు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పుడే నేను నా భర్తకు కూడా చెప్పాను అనమాట, పాప లేవట్లేదు, స్టెల్లా లేవు అని పిలిచినప్పుడు తను లేచి స్టెల్లా అని పిలిచినప్పటికీ పాప లేవలేదు.
అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి మేము ఎంతగానో బాధలో ఉన్నాము. కానీ దేవుడు ముందే వాగ్దానం చేశాడు చిన్న పాపకి, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు అని. అయినా నాకేమీ అర్థం కాలేదు. వాగ్దానం నేను నమ్మినప్పటికీ ఎంతగానో కృంగిపోయాను, చాలా దుఃఖంలో ఉన్నాను. నేను దేవునికి ప్రార్థించిన ప్రతిసారి దేవుడు భయపడకు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు. అయితే నా డైలీ పోషన్ ద్వారా యెషయా 68:9 ప్రకారం పుట్టించువాడనైనా నేను గర్భాన్ని మూసేదనని దేవుడు అడుగుచున్నాడు అని చెప్పేసి ఈ మాట ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను. అదేవిధంగా ఇంకా విశ్వాసంలో కూడా చాలా తెలుసుకున్నాను, ప్రభు ఖచ్చితంగా ఇస్తాడని. అదేవిధంగా తిరిగి ప్రభు మరలా నా గర్భాన్ని తెరిచి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీని ఇచ్చారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవునికే మహిమ కలుగును గాక. Greetings to all the people and second anniversary wishes to everyone in the Life Temple. The reason for sharing this testimony is I was touched by the word from the book of Revelation chapter 12 verse 11. Through this testimony, let God alone be glorified. It's been 10 months praying in 24 hours chain prayer cell. As the Christ said, prayer must be secret. So I don't like to show my identity. And I was forced by the Spirit of the Lord to share this experience. It was not like I'm experiencing showers of blessings or I'm not talking about the prosperity. The only thing I want to stress is unspeakable joy, relationship with God, and I can see the shift of battlefield through fervent prayer. Praying is a wonderful experience. ఈ లోకంలో ఏ పనైనా స్వశక్తితో నైపుణ్యంతో మ్యాన్ పవర్తో చేసేయచ్చు, కానీ ప్రేయర్ మాత్రం స్వశక్తితో చేసేది కాదు. దేవుడు ప్రేరేపించకపోతే వి కాంట్ ఈవెన్ నీల్ డౌన్. ప్రార్థన దేవుడు చేయిస్తేనే చేయగలము. ఈ 10 monthsలో ఏ రోజు కూడా ప్రార్థించడం అనేది రొటీన్గా డల్గా అనిపించలేదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మోస్ట్లీ పోరాటం ఆటంకం ఉంటుంది ప్రతిరోజు. అయినా కూడా ప్రతిరోజు దేవుడిచ్చే ప్రొవిజన్ వల్ల ఇంతవరకు ఈ పని బ్రేక్ అవ్వలేదు. నాకు ఈ పని చేయమని ఎవరు చెప్పలేదు, అప్పగించలేదు కూడా. ఎక్స్టర్నల్ మోటివేషన్ అస్సలు లేదు. యాజ్ ఇట్ వాజ్ సీక్రెట్ ఇన్ ద ఫ్యామిలీ ఈవెన్, నో డైరెక్ట్ మోటివేషన్ ఎట్ ఆల్. నా చిన్నప్పుడు అంటే 15 years బ్యాక్, అరౌండ్ 15 years బ్యాక్ దేవుడు నాతో మాట్లాడిన వాక్యము 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిల్చుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మేము నేర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయకూడదు అనే వాక్యము. ఇంకా ఉన్నాయి వాక్యాలు. అవి అప్పట్లో అర్థం కాలేదు, కానీ గుర్తయితే ఉంచుకున్నాను. ఇంకా చిన్నప్పుడు ఇంటికి దైవజనులు వచ్చినప్పుడు, ఇప్పుడైతే వాళ్ళు బ్రతికి లేరు, ప్రేయర్లో కానీ కాన్వర్సేట్ చేసినా కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, యూ షుడ్ లివ్ లైక్ యువర్ నేమ్. నీ పేరు గల వ్యక్తి బైబిల్లో ఎలా అయితే జీవించిందో నువ్వు కూడా అలాగే ఉండాలి అని చెప్పేవాళ్ళు. అప్పట్లో అవి అర్థం కాలేదు ఆ మాటలు, కానీ ఇప్పుడు అవే నాకు బిగ్గెస్ట్ మోటివేషన్. ఇంకా ఫ్యామిలీ ప్రేయర్లో డాడీ చెప్పే వాక్యాలు, లైఫ్ టెంపుల్ మెసేజెస్. ఒకసారి చెప్పారు కదా షమ్గర్ గురించి, 10 examples. చేతికి వచ్చిన పని ఏదైనా సరే నమ్మకంగా చేయాలి అని. ఇంకా చిన్న ఆయుధంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పారు కదా. ఇవే నాకు చాలా ధైర్యం ఇస్తాయి ఫర్వెంట్గా ప్రేయర్ చేయడానికి. అఫ్ కోర్స్ నన్ను ఎవరు చూడట్లేదు, అడగట్లేదు, అయినా ఏ రోజు కూడా స్కిప్ చేసే ధైర్యం అయితే లేదు. ఇట్ వాజ్ లైక్ అడిక్షన్. అండ్ మిషనరీస్, దైవజనుల సాక్ష్యాల్లో ప్రార్థన అనుభవాలు చిన్నప్పుడు చదువుతున్నప్పుడు వీళ్ళు ఇతరుల కోసం ఇంత భారంగా ఎలా ప్రేయర్ చేస్తారు అంతసేపు. ప్రార్థన ఊపిరి లాంటిది అంటారు కదా. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి అని చైల్డ్హుడ్ డ్రీమ్ ఉండేది. అది ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకైతే ఈ లైఫ్ టెంపుల్ చైన్ ప్రేయర్లో బీయింగ్ పార్ట్ అనేది ఇట్స్ నాట్ యాక్సిడెంట్, ఇట్స్ ఇన్సిడెంట్. ఇంకా స్టార్టింగ్లో కఠినమైన పరిస్థితులు, అనవసరమైన ప్రాబ్లమ్స్, యాజ్ ఇట్ వాజ్ నై ట్రెంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్. It was not like everything is okay and clear to sit for prayer even today. There are so many reasons to quit this, but the only reason to keep is love of Christ and burden from God, and I am unable to escape from this. Quitting reasons will be like health, timings, and this has to be done by old people, and why me, నేను ఎందుకు చేయాలి అని ఇంకా చాలా అనిపిస్తాయి. కానీ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ లెటింగ్ మీ టు గో. ఏ రోజైతే ఇంటర్నల్ వార్ ఎక్కువ అవుతుందో ఆ రోజు నుండి ఇంకా ఎక్కువ ఫర్వెన్సీ పెరుగుతుంది. స్టార్టింగ్లో 1 hour 10 minutesకి ఒక డ్యూటీ లాగా కంప్లీట్ చేసేదాన్ని ప్రేయర్.
ఎలా అంటే రక్షించమని, కాపాడమని, స్వస్థపరచమని ఇలా చాలా సింపుల్ వర్డ్స్తో ప్రార్థించేదాన్ని. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను, ఇంత సింపుల్ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిన వాళ్ళు కూడా చేసుకోగలరు కదా. నిస్సహాయ స్థితిలో ప్రేయర్ రాదు. అప్పుడు మన కోసం మన పక్షాన ఎవరైనా భారంగా ప్రార్థన చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఆ పెయిన్ నాకు కూడా తెలుసు. సో రిక్వెస్ట్ పంపిన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఒకవేళ అదే వాళ్ళ జీవితంలో లాస్ట్ డే అవుతే ఎలా అన్న విషయం రియలైజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు మెన్షన్ చేసిన అవసరం మాత్రమే కాకుండా ఆత్మీయ జీవితం గురించి కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరు సెకండ్ కమింగ్కి సిద్ధపడాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి అవసరాన్ని వాక్యం ఆధారంతో వాక్యంతో ఎత్తిపట్టి ప్రార్థించడం నేర్చుకున్నాను. ప్రజెంట్ 1 అవర్కి ఫస్ట్ పేజ్లో ఫస్ట్ 4 టాపిక్స్ కూడా అయిపోవు. అండ్ ఈ ప్రేయర్ వల్ల రిజల్ట్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి నుండి నేను విన్నది ఏంటంటే, నిన్న నైట్ బాగా అయిపోయింది, నిన్న నైట్ బెడ్ దొరికింది, నిన్న నైట్ డిశ్చార్జ్ అయ్యాం, అలా కొన్ని మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా రిజల్ట్ ఉంది అని నమ్మకం వస్తుంది. అండ్ ప్రేయర్ చేసేది నైట్ అయినా డే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రోజంతా ప్రార్థనాత్మతో ఉంటేనే రాత్రికి ప్రార్థన భారం వస్తుంది. డేలో నేను ఐసోలేటెడ్గా ఉంటేనే ఐ కెన్ ప్రే ఇన్ ద నైట్. ఎక్కువ మాట్లాడినా కన్వర్సేట్ చేసిన ఆ ఎఫెక్ట్ అంతా నైట్ ప్రేయర్ మీద పడుతుంది. స్లోలీ ఇట్ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ మై నైట్ లైఫ్ అండ్ నౌ దిస్ బికేమ్ మై ఆక్యుపేషన్. అండ్ దీస్ ఆర్ వెరీ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రేపేం జరుగుతుందో తెలియదు. ఈరోజు వరకు అయితే శక్తి లోపం లేకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మరణం తప్ప ఏది కూడా దీని నుండి నన్ను వేరు చేయకూడదని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ 134వ కీర్తన అనుభవాన్ని నా జీవితంలో ఉంచినందుకు థ్యాంక్స్ టు లైఫ్ టెంపుల్. ప్రైజ్ ద లార్డ్. లైఫ్ టెంపుల్ దైవ సేవకులు సహోదరుడు డాక్టర్ ఆషేర్ ఆండ్రూ గారికి మరియు సహదాసులకు నా ప్రేమపూర్వక వందనములు. నా పేరు గజ్జల రమాసుందరీదేవి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, అంటే టీచర్ని. మాది అనంతపురం జిల్లా, గుంతకల్ పట్టణము. అయ్యా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఆత్మీయంగా బలపడ్డాను. మీ వాక్య పరిచర్య చేయక ముందు ఆత్మదేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన కృప పొంది ఆయన నడిపింపులో మీరు వాక్యము చెప్తారు కాబట్టి ఆ వాక్యము మా ఆత్మను తాకి దాన్ని మండిస్తుంది. వాస్తవముగా నిజం చెప్తున్నాను, ఈ మీ యొక్క ఆన్లైన్ యూట్యూబ్ వాక్యం ద్వారా నా జీవితంలో నేను అన్వహించుకుంటున్నాను. ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యము నింపుతున్న దేవునికి వందనాలు. మీ వాక్య పరిచర్య ద్వారా నా మట్టుకు నేను వ్యక్తిగతంగాను కుటుంబంగాను క్రీస్తులో కట్టబడుతున్నాను. నా యొక్క చల్లారిన ఆత్మీయ జీవితంలో మీరు అందించేటటువంటి వాక్యం యొక్క మర్మాలు వివరించి చెప్పడం ద్వారా బలపరచబడుతున్నాము. కోవిడ్ సమయంలో భయపడుతూ బ్రతికేదానిని, అయితే మీరు ధైర్యాన్ని నింపే ఒక మాట అన్నారు. అదేమిటంటే, మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని పూర్తి చేసి గాని తన మహిమలోనికి మనల్ని తీసుకోరు అన్నారు. ఆ రోజు నేను చాలా బలపడ్డాను. అలాగే నేతగాని నాడే కంటే వేగంగా నిరీక్షణ లేకయే నా దినములు గతించుచున్నవి అని యోబు గారి గురించి కూడా మీరు చాలా చక్కగా వాక్య వివరణ చేశారు. నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు. అంత మటుకే కాకుండా నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే, మీరు ఇలాగే మాలాంటి అనేక చల్లారిన ఆత్మలకు నిరీక్షణ కలిగిస్తూ ఆత్మీయ మన్నాను అలాగే పరలోక పరికెను చక్కగా వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సమయం దొరికినప్పుడంతా కూడా బస్సుల్లో అలాగే స్కూల్లో ఖాళీ సమయంలో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చుచున్నటువంటి వాక్యాన్ని నేను వింటూ ఉంటాను.
నా చిన్న మనవి ఏమిటంటే మీ పరిచర్యను ఇంకా ఎక్కువగా దేవుడు నిండారులుగా దీవించాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఆషేర్ గారు, మీ యొక్క వాక్యం వల్ల కేవలము నేనే కాదు, నా కుటుంబంలో నా చిన్న కుమార్తె కూడా మీ యొక్క వాక్యం ద్వారా ఎంతో ప్రేరేపితురాలై తన యవ్వన దశలో మీ కొరకు మీలాగానే జీవించాలని ఎంతోగానో ఆశపడుతుంది. దయచేసి తన యొక్క ఆత్మీయ జీవితం కోసము, అలాగే తను CA చదువుతోంది, అలాగే తన గురించి కూడా మీరు ప్రతినిత్యము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుచున్నాను. అయ్యా, నా చిన్న మనవి ఏమిటంటే, రక్షింపబడుతున్న ఆత్మల కంటే కూడా రక్షింపబడి మిమ్మల్ని తెలుసుకొని తిరిగి లోకములోనికి వెళ్ళిపోతున్నటువంటి అనేక ఆత్మలను గురించి మీకున్నటువంటి ఆ తపనకై ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆకలి, బిడ్డల్ని ఎలాగైనా తిరిగి తండ్రిలో చేర్చాలన్నటువంటి మీ యొక్క తపనకు నిజంగా ఆ దేవాది దేవునికి మృదమార ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించి మీ పరిచర్యను కేవలము మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, అలాగే ఎంతోమంది విశ్వాసులు పరలోక రాజ్యానికి చేరడానికై తమ ఆత్మలను సిద్ధపరచులాగున ఆ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Praise Lord Asher Anna. Life Temple Ministry is the most wonderful blessing that God had blessed with. I thank all the people who are supporting the ministry and working day and night to spread the word of God to all the world. Na పేరు షిరిన్ బాను. నేను ఒక అన్యురాల్ని. I am not a Christian by birth, but I converted into Christ at the age when I was studying 5th. But now I completed my graduation. I used to have a lot of doubts regarding Bible. But during the year of lockdown 2020, నేను మీ సాక్ష్యాన్ని విన్నాను. I was very happy because 25% of your testimony matches my life. I love the way you talk in a very practical way. I praised God for this. Whenever you come through the messages of ministry, Lord will definitely talk to me for the problem I'm crushing in my heart. I got all the answers from your ministry and messages. I thank God heartfully and to Dr. Asher Anna to preach us and to be as a mouth of God. I have a lot of things to say, but for the time constraint, I will just say 3 things. First thing, when I was very tensed of my future career, you told a message in which you told, face your unknown future with your known God. That a single word which made my life very happy, and now I am very happy that I have no confusion and no doubt regarding my career. Second thing I want to say is, I was very tensed of my past problems because I was very depressed of my past issues. But in one of your message in YouTube, you said one word, do not stop your God as is the God of past. That one word made me took out of all my depression. Really thank God a much, and I thank you a lot. Third thing I'm very happy to say is, I did not see Buxing uncle at all, but I really heard I really heard a lot about uncle. I am assured that you have every quality in you, Anna. I am thankful to God to have a God servant like you. I pray for you a lot because you are really my brother spiritually, because you heals me every time with your message, and I pray that God to spread your ministry to lot of people and uplift young people like me to serve for God. Thank you for giving this opportunity. Thanks a lot for the ministry to making us survival and make us to live and walk in Jesus Christ. And thank you Asher Anna for making us heal every time. Praise the Lord. అందరికీ వందనాలు. నా పేరు రాధామణి. మేము కేపీహెచ్పి శంషీగూడలో ఉంటాము. మేము మొత్తం 5 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. నాకు ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు.
దేవుడు మా జీవితంలో చాలా అద్భుతాలు చేసి ఉన్నాడు. ముఖ్యంగా మా తమ్ముడు చంటిబాబుకు కోవిడ్ వచ్చింది. మేము అందరం చాలా భయపడ్డాము. ఆ టైంలో ఆషర్ అన్నకు మెసేజ్ పంపించాను, మా బ్రదర్కి కోవిడ్ వచ్చింది అని, ప్లీజ్ ప్రే ఫర్ మై బ్రదర్ అన్న అని మెసేజ్ పెట్టాను. అన్న చూసి షూర్ విల్ ప్రే అన్నాడు. దేవుడు చేసిన మేలుని బట్టి, అన్న ప్రార్థన బట్టి ఇప్పుడు మా తమ్ముడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. హాస్పిటల్ బిల్ 4 lakhs అయింది. ఎలా కట్టాలి ప్రభా అని అనుకుంటున్నప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ నుండి కాల్స్ వచ్చాయి. మా తమ్ముడు గురించి వాళ్ళకి చెప్పాము. టోటల్ అమౌంట్ మా బ్రదర్ కంపెనీ పే చేయడం జరిగింది. అందుకు దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఆశీర్వన్న పంపిస్తున్న మెసేజ్ని బట్టి మేము ఆత్మీయంగా బలపడుచున్నాము. థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ.